వాళ్ళే అంటారు మాకు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు వెళ్తే మంచిదా, వాలంటీర్లు వెళ్తే మంచిదా? ప్రజలు ఎన్నుకుంది, వాలంటీర్లు ఎన్నుకున్నారా, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు ప్రజలు? ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో తిరిగితే మంచిదా, లేకపోతే మంచిదా? ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడతారా? ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ఎన్డీఏ నాయకులు అందరూ ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లో ఉండి వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళని పునరావాస కేంద్రం తీసుకొచ్చి అన్ని అక్కడ ఏర్పాట్లు జరిగే విధంగా, వారికి చక్కటి భోజనం అందే విధంగా ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. దీన్ని మనం అభినందించాలి కదా. ఇప్పుడు ప్రకృతిని, విలయాన్ని మనం ఆపేయలేమండి, కాకపోతే దాన్ని సృష్టించే విలయాన్ని మనం ఆపగలగాలి. అవును. అలాగే చెట్లు, ఎలక్ట్రికల్ వైర్లు, లేకపోతే పోల్లు పడిపోతాయి. అదే సరిగ్గా పునరుద్ధరణ చేసే విద్యుత్ గత 24 గంటలుగా రాష్ట్రంలో విద్యుత్ లేదు అంటే మీరు విమర్శించాలి వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ 24 గంటలు మీరు విద్యుత్ పునరుద్ధరించలేదు, మీరు ఫెయిల్యూర్ అయ్యారా? ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. వెంటనే పునరుద్ధరించారే, 2-3 గంటలు అంతే, మొత్తం వెంటనే పునరుద్ధరించారు కదా. కనీసం ఇంత జరుగుతున్నా అలాంటి వాళ్ళ పార్టీ అధినేత రాష్ట్రంలో లేడు. వాళ్ళ పార్టీ అధినేత కనీసం క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష నేతగా క్షేత్రస్థాయిలో వీళ్ళంటున్నట్టు, వైసీపీ పార్టీ అంటున్నట్టు పూర్తిగా వైఫల్యం చెందా అనుకోండి బ్రహ్మనాయుడు గారు అంటున్నట్టు, కనీసం ఏం చేయాలి ప్రతిపక్ష పార్టీ నేత? అది వెళ్ళాలి కదా. ఇల్లు నుంచో అక్కడ కూర్చొని మాట్లాడి ప్రజలతో ఉండి, ఇదిగో ఇక్కడ ఇవ్వట్లేదు మీరు ఇవ్వండి. అవును, ప్రభుత్వం ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ ని ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే కదా. అఫ్ కోర్స్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మరి వారు ఇంటర్ఫేర్ అవ్వట్లేదు. అదే హోదాలు కావాలి. బిందా సురేంద్ర నాయుడు గారు అన్నట్టు హోదాలు ఇస్తేనే వస్తారేమో, మరి ప్రజలు ఇచ్చే హోదాని ప్రభుత్వం ఎక్కడ చేస్తుంది? సో అందుకని ఆయన రాలేదా? ఈ రకంగా పక్క రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయిందంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఫెయిల్ అయినట్టే కదా. అవును, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందంటే ప్రతిపక్ష పార్టీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు, క్షేత్రస్థాయిలో వాళ్ళ నేత కనబట్టలేదు, వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కనబడపోతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా ఫెయిల్ అయినట్టే కదా. సో మనం ఏంటంటే అనవసరమైనటువంటి విమర్శలు, సత్యదూరమైన విమర్శ ఎప్పుడు విమర్శ చేస్తారండి, కానీ అతికినట్టు ఉండాలి విమర్శ కూడా. అతికినట్టు లేకుండా 2000 ముందస్తుగా ఇచ్చేసేవాళ్ళు, మా వాళ్ళు ఘనంగా వాలంటీర్లు వెళ్ళేవాళ్ళు, మా ఇష్టంలాగా ఎగరేస్తాను కాసేపు, లేకపోతే లేరని ఇంకో కాసేపు, ఇలాగైతే ఇలాగా మనకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతూ కూర్చుంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పటికైనా సరే వాళ్ళ పార్టీ అధినేతలు రమ్మనండి, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యిందో చూపించమనండి. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం సరిదిద్దుకుంటే రెడీగా ఉంది. సో మీరు అటువంటిది ఏం చేయకుండా పాపం పోరాడమని చెప్పేసి ఇటువంటి వాటికి వాళ్ళని వదిలేసి కూర్చోబెడుతున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. మా ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఉన్నారు, చక్కగా పనిచేశారు, సమన్వయంతో పనిచేశారు, ప్రజల్ని ఆదుకున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఈ యొక్క సమస్య నుంచి త్వరగా కోలుకుంటారు. ప్రభుత్వం మీకు అండగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాం బ్రహ్మనాయుడు గారు రాష్ట్ర ప్రజలకు.